హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి వెన్స్డే మార్నింగ్ అయితే ఈ రోజు అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది 24 అవర్స్ కూడా చిక్కబడకుండా పలచగా ఉండాలంటే ఈ టిప్స్తో అయితే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి అంతకంటే ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి మీరందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి కొంతమంది సేమియా సగ్గుబియ్యం పాయసం చేశారంటే చిక్కపడుతూ ఉంటుంది చల్లారే కొద్దీ అలా చల్లారే కొద్దీ చిక్కపడకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పానండి ఆ టిప్స్ ఫాలో అయ్యి అయితే సేమియా సగ్గుబియ్యం అయితే చేయండి 24 అవర్స్ కూడా పలచగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఇలా ఇప్పుడు ఎలా ఉందో సేమ్ తర్వాత చల్లారిన తర్వాత కూడా ఇలా పలచగానే ఉంటుంది ఈరోజు భోగి కదా మార్నింగ్ నుంచి అయితే మా పండుగడైతే సేమియా చేయమని అయితే అడుగుతుందండి ఇంకా తన కోసం అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలండి ఇదైతే మనకి గేదెల దగ్గర తీసుకొచ్చిన నెయ్యి అండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులోకి అయితే జీడిపప్పు అయితే వేసుకున్నాను జీడిపప్పు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి అలాగే అందులోకి అయితే కిస్మిస్ కూడా వేసుకోవాలి కిస్మిస్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా రెండు కూడా వేపుకోవాలి మనం రెడీమేడ్గా తీసుకునే నెయ్యి కన్నా ఇలాగా గేదెల దగ్గర అయితే ఇంట్లో చేసుకున్న నెయ్యికి టేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో చేసే నెయ్యే తీసుకుంటాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇక్కడైతే మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేపుకోవాలి వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే మా హస్బెండ్ అయితే ఈ నెయ్యి అయితే సున్నుండలు చేయడానికి అయితే తీసుకొచ్చారండి ఇంకా సున్నుండలు అయితే చేయలేదు ఎందుకంటే ఈ పిండి వంటలు ఇవే సరిపోయినాయి ఇప్పుడు వరకు అయితే ఇంకా సున్నుండలు చేయాలని అయితే ఇంకా ఈ నెయ్యి అయితే తీసుకొచ్చారు సున్నుండలు అయితే చేయాలి సేమియా సగ్గుబియ్యం పాయసంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి మనం పాయసం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే తింటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అలాగే అందులోకి అయితే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసి అందులోకి అయితే 1 కప్పు వరకు అయితే నేనైతే సేమియా అయితే వేసుకున్నానండి సేమియా వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలి ఇక్కడ సిమ్లో పెట్టుకుని అయితే మంచిగా అయితే వేపుకుంటాను స్టవ్ అయితే హైలో పెడితే మాడిపోతుంది సేమియా అందుకని సిమ్లో పెట్టుకొని అయితే మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను వేగిన తర్వాత మీకైతే చూపిస్తాను నిసీ పాప బ్లెస్సీ పాప అయితే ఊరైతే వెళ్ళారండి మా అత్తయ్యగారు వాళ్ళ ఊరైతే నూజివీడు అయితే వెళ్ళారు ఇంకా అక్కడ ఫెస్టివల్ అయితే బాగా చేసుకుంటారు ఇంకా పిల్లలిద్దరు కూడా అక్కడికైతే వెళ్ళారు ఇంకా రేపైతే నేను మా అమ్మ నాన్న మా అక్క వాళ్ళైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ సేమియా అయితే మంచిగా రోస్ట్ అయిందండి రోస్ట్ అయిన సేమియా అయితే పక్కన అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులోకి అయితే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి అందులోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేయాలి సగ్గుబియ్యం వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సగ్గుబియ్యం ఉడికేదాకా అయితే వెయిట్ చేద్దాము యాక్చువల్గా చాలామంది పాలల్లోనే సగ్గుబియ్యం సేమియా అయితే ఉడకబెట్టుకుంటారండి అలా ఉడకబెట్టుకుంటే మనకి సేమియా అనేది చిక్కబడుతూ ఉంటుంది అలా కాకుండా ముందు వాటర్లో ఉడకబెట్టుకున్న తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి పలచగా అయితే ఉంటుంది నేను ఎప్పుడు కూడా వాటర్లో అయితే ఉడకబెట్టుకున్న తర్వాత మిల్క్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడైతే నేనైతే సగ్గుబియ్యం అయితే ఉడికిందండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రోస్ట్ చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకున్నాను వేపుకున్న సేమియా వేసుకున్న తర్వాత తిప్పుకొని అయితే అందులోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను సేమియా అయితే వేసుకున్నాను మిల్క్ అయితే 1 లీటర్ అయితే వేసుకుంటున్నాను మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం సేమియా అనేది మిల్క్లో అయితే ఉడకనివ్వాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అయితే మిల్క్లో ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ సగ్గుబియ్యం వాటర్లో అయితే సగం అయితే ఉడికిందండి మిగతా సగం ఈ పాలల్లో అయితే ఉడుకుతుంది సేమియా కూడా పాలల్లో ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ పాలు అయితే యాడ్ చేశాను కదా మంచిగా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందులోకి అయితే మనమైతే ఇలాచీ పొడి అయితే వేసుకుందాము ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎంతసేపు అయినా చిక్కపడకుండా పలచగా ఉంటుందండి తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే నేనైతే బెల్లం పాకం అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను
ఈసారి అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే బెల్లం, షుగర్ కాంబినేషన్‌లో అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను 1 కప్ అయితే బెల్లం తురుము అయితే తీసుకున్నాను. 1 కప్ అయితే పంచదార అయితే తీసుకున్నాను. పంచదార తీసుకొని అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లము పంచదార అయితే కరగాలండి. పాకం రావాల్సిన పనైతే లేదు. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇక్కడైతే మంచిగా కలుపుకొని అయితే కరగనిస్తాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తే మాత్రం వెంటనే చిక్కబడేదండి. ఎందుకు చిక్కబడుతుందో నాకు తెలిసేది కాదు. నాకైతే కొన్ని టిప్స్ అయితే తెలిసిన తర్వాత ఆ టిప్స్ ఫాలో అయ్యి సేమియా సగ్గుబియ్యం చేయడం అయితే స్టార్ట్ చేశాను. అలా చేయడం అప్పటి నుంచి కూడా నాకైతే ఎంతసేపైనా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చిక్కబడకుండా పల్చగా టేస్ట్ అయితే జ్యూసీగా అయితే ఉంటుంది. ఇక్కడ బెల్లం అయితే కరిగిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. బెల్లం పాకాన్ని అయితే మనం ఫ్యాన్ కింద పెట్టయితే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఆరిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. పాలల్లో సేమియా సగ్గుబియ్యం అయితే ఉడికిందండి. అందులోకైతే నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే నేనైతే 4 స్పూన్లు అయితే మిల్క్ మేడ్ అయితే వేస్తున్నాను. మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మా ఇంట్లో మిల్క్ మేడ్ ఉందనేసి నేనైతే మిల్క్ మేడ్ అయితే వేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే ఒక అరకప్పు వరకైతే మిల్క్ మేడ్ అయితే వేశాను. మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం కాబట్టి మనం బెల్లం అనేది కొంచెం క్వాంటిటీ తక్కువలో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్‌గానే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మిల్క్ మేడ్ అయితే నేను డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. మిల్క్ మేడ్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత అందులోకైతే చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం టేస్ట్ అనేది బావుంటుంది. స్వీట్ చేసుకున్న దేంట్లో అయినా లైట్‌గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందండి. లైట్‌గా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత తిప్పుకొని మనమైతే కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకునేటప్పుడు చాలామందికి పాలు విరుగుతూ ఉంటాయండి. అలా విరగకుండా ఉండాలి అంటే మనము పాయసమైనా చల్లగా ఉండాలి. లేకపోతే మనం పంచదార పాకమైనా చల్లగా ఉండాలి. 2 వేడిగా ఉంటే పాలనేది విరుగుతాయండి. కాబట్టి ఇక్కడైతే నాకైతే బెల్లం పాకం అయితే పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత బెల్లం పాకం అయితే యాడ్ చేశాను. బెల్లం పాకం వేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒకసారి అయితే స్వీట్ చెక్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం పాయసంలో స్వీట్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఎందుకంటే నేను మిల్క్ మేడ్ వేశాను. అలాగే బెల్లం, షుగర్ కాంబినేషన్‌లో చేశాను కాబట్టి నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఎవరికైనా చాలకపోతే మాత్రం అందులో పంచదార అయితే యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అవుతుంది. మీరనుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఎవరికైనా పలచగానే ఉంటుంది. చల్లారితేనే కదా చిక్కపడుతుంది అనుకుంటారు. లేదండి, ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చల్లారినా కూడా పలచగానే ఉంటుంది. ఇది మాత్రం ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేయండి. జ్యూసీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి. నేను చెప్పిన టిప్స్‌తో అయితే ఫాలో అయ్యి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.